గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద లంక గ్రామాలను చుట్టుముట్టింది. స్థానికులు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొందరు పునరావాస కేంద్రాలకు వెళ్లిపోగా మరికొందరు వరదలో చిక్కుకున్న తమ సామగ్రిని కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారు. గోదావరి వరద ప్రమాదకరంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి వరద పోటుతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. పడవల్లోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. జి పెదపూడి లంక, ఊడిమూడి లంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఐనవిల్లి మండలంలోని ఎదురుబీడం కాజ్వేపైకి నీరు చేరింది. వరద నీటిలోనే లంకవాసులు ప్రయాణాలు సాగిస్తున్నారు. సీతానగరం మండలం ములకల్లంక వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తమ ప్రాంతానికి వంతెన మంజూరైందని పనులు ఆలస్యంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారండి, ఏ లోటు లేకుండా. పడవలో వస్తున్నాము, పెద్ద ఆపరేషన్ చేశారు, పాపకి కుట్లు ఇప్పిస్తా తీసుకెళ్ళాం భాస్కర్ హాస్పిటల్. బాబు తల్లి బాగానే ఉన్నారు, తీసుకొచ్చేస్తున్నాం. కడతలు తయారవ్వలేదు కదండి, తయారవుతుందని తొందరలో తయారవుతుందని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం అయిపోతుంది అనుకున్నామండి, ఈ సంవత్సరం లేట్ అయిపోయింది. మరి ఇంకోటి ఇలా పాటల కింద ఉంటున్నాయి, వెళ్ళి వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఇబ్బంది కింద ఉంటుంది. పిల్లలకి, స్కూల్ పిల్లలకి వెళ్తాక, కాలేజీ పిల్లలకి, ఇగో లంక పనులు చేసుకునే వాళ్ళకైనా వెళ్తాం రాదు. మాకైనా బయటకు వెళ్ళాలని పని ఏదైనా కావాల్సిందంటే బయటకు వెళ్ళాలని, పెద్దపూడి వెళ్ళాలి, రావాలి, తీసుకోవాలండి. ఇక్కడ అయితే ఏమీ ఉండవు కదండి సహకారం. ఇంక ఈ ఇబ్బందులు పడటం ఇంకా కామన్ అయిపోయిందండి మాకు. ఇంకా తొందరగా వంతుని పూర్తి అయిపోతాయండి, మాకు అంత ఇబ్బంది ఏమి ఉంటుందండి. రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో వశిష్ఠ నదీ తీరం వెంబడి వరద ఉధృతంగా ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. యానం, ఎదుర్లంక బాలయోగి వారధి వద్ద వరద అంతకంతకు పెరుగుతూ సమీప కాలనీలను ముంచెత్తుతోంది. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాల్లోకి వరద చేరడంతో మునగ, బెండ, వంగ తోటలు ముంపునకు గురయ్యాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, శబరి నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఈ వరద తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని వేలేరుపాడు మండల వాసులు చెబుతున్నారు. ఇళ్లల్లోని సామగ్రిని ట్రాక్టర్లు, ఆటోల్లో ముంపురహిత ప్రాంతాల్లోని అద్దె ఇళ్లల్లోకి చేరుస్తున్నారు. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలకు తరలి వెడుతున్నారు. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. ముక్తేశ్వరం వద్ద తొగరపాయ కాజ్వేపైకి వరద నీరు చేరింది. కొబ్బరికాయ వ్యాపారులకు ఇబ్బంది తప్పలేదు. రేవు అవతల ఉన్న కాయలను తీసుకుని వాటిని పడవల్లో దాటించి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.